ఏపీలో వైసీపీ అరాచక పాలన సాగుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైసీపీ పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తుందని ఆరోపించారు. కందుర్పి గ్రామంలో దివ్యాంగుల కమ్యూనిటీ కోసం భూమి కేటాయిస్తే వైసీపీ నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయకుండా కబ్జాదారులకే మంత్రి వత్తాసు పలకడం సిగ్గుచేటని సత్యకుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి, కొనసాగుతున్న కబ్జాల పర్వం గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తే ఉలిక్కిపడి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇవాళ ఈ సజీవంగా కళ్ళెదురు జరుగుతున్న ఒక బాధితుడు చెప్తున్న మాటలను కూడా వినాల్సిన పరిస్థితి ఉంది. ఊరికే అడ్డంగా మాట్లాడడం, డొంకతిడి మాటలు మాట్లాడడం, అవగాహన రాహిత్యంతో మాట్లాడడం కాదు. మేము చెప్పిన వాటికి కబ్జాల పర్వం కొనసాగుతుంది. ప్రతి ఊరిలో కూడా కబ్జాలు చేస్తున్నారని పదే పదే చెప్తున్నాం. అనేక సందర్భాల్లో ఈ జిల్లానికి కళ్యాణదుర్గం సంబంధించిన ఒక మంత్రి కబ్జాలు చేస్తున్న విషయాన్ని, వాళ్ళ భర్త కానీ కబ్జాలు చేస్తున్న విషయాన్ని రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. పేపర్ పత్రికలన్నీ కోడై కూస్తున్నాయి. కానీ కాదని బుకాయిస్తూ ఉంటారు. ఇవాళ కళ్ళెదురుగా కుందిర్పు గ్రామానికి సంబంధించిన ఒక వెంకటేష్ అనే ఒక దివ్యాంగులు వాళ్ళకి కమ్యూనిటీ భవన్ నిర్మించడం కోసం 10 మందికి భూమి కేటాయిస్తే ఆ కేటాయించిన భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసుకుంటే ఆ కబ్జా చేసుకున్న కబ్జాదారులకి అక్కడ మంత్రి వత్తాసు